బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారిని వారి గురించి మాట్లాడమని. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. బ్రహ్మశ్రీ వేదమూర్తులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో నాకు దాదాపుగా 5 శతాబ్దాల అనుబంధం ఉంది. ఒక్క మాట చెప్పాలంటే వారు నన్ను సుత నిర్విశేషంగా సంభావించేవారు. వారి పుత్రులతో సమానం అయినటువంటి స్థితితో నన్ను వాత్సల్యంతో చూసేవారు. వారిని చూసినప్పుడు, అటువంటి వారిని చూసినప్పుడు నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం ఒకటి చాలా సందర్భాల్లో నేను ఉట్టంకించినది గుర్తుకొస్తూ ఉంటుంది. సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఒక అద్భుతమైన పద్యం, సార్వకాలిక సత్యం అయినటువంటి పద్యాన్ని ఒకదాన్ని చెప్పారు. అది కూడా విరాధుడితో చేతనో కబంధుడి చేతనో నాకు సరిగా గుర్తులేదు అనిపించారు. రాక్షసుడి చేత, రాక్షసత్వం శాపవశానం వచ్చినటువంటి కాబట్టి వాళ్ళలో సంస్కారం ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, అలఘు జగత్రయీ వృషలతాంతము ఒకానొక దివ్య లక్షణాకలితుడు మన్నవేళ సమకాలికుడై మనుటే అదృష్టము అయ్యలఘునితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో. ఇది సత్యనారాయణ గారు. 4వ పదం ప్రస్తుతం మనకు అక్కర్లేదు. అలఘు జగత్రయీ వృషలతాంతము ఒకానొక దివ్య లక్షణాకలితుడు మన్నవేళ సమకాలికుడై మనుటే అదృష్టము. మేమంతా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి సమకాలికులమండి అంటే అదొక పెద్ద సర్టిఫికెట్. అయ్యలఘునితోడ సంగతియునైనడ. అంతేకాదండి, వారెక్కడో హైదరాబాద్లో ఉన్నారు, నేను రాజమండ్రిలో ఉన్నాను, అనంతపురంలో ఉన్నాను కాదు. వారు నాతో మాట్లాడారు, నాతో పాటు కలిసి సభల్లో సమావేశాల్లో పాల్గొన్నారు. వారితో పాటు నేను పాల్గొన్నాను. ఇందాక చెప్పింది పొరపాటు మాట. సాముద్రోహి తరంగ నతు క్వచన సముద్రో న తారంగ. వారితో పాటు మేము అనేక సభల్లో కలిసి ఉన్నాం. వారు ప్రేమతో, అయ్యా రఘునాథ్ శర్మ గారు, మీరు లేని పౌరాణిక విద్వత్సభ స్వాభావిమానంగా ఉండదండి అని అన్నారు అని చాలాసార్లు అంటూ ఉండేవారు. వారు అటువంటి ఆత్మీయత పొందినవాడు. అయ్యలఘునితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో. దాన్ని ఎంత అదృష్టం అని చెప్పాలి. అటువంటి అదృష్టం బాగా పుష్కలంగా శరీరంలో అణువణువున పొందినటువంటి వ్యక్తిని నేను. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సాధారణంగా ఒక్కొక్క శతాబ్దం అనుకోండి పోని, ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క విషయంలో మిన్నులు ముట్టినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వేదాంత
వేద విజ్ఞాన భాస్కరుడు కుప్ప లక్ష్మావధానుడు గారు, జనార్దనానంద సరస్వతి స్వాముల వారు, అలాగే సన్నిధానం సూర్యనారాయణమూర్తి అవధానులు గారు, రేమిళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు, వాళ్ళు వేద విద్యలో వాళ్లను మించినటువంటి వాళ్ళు లేరు. అటువంటి వాళ్ళు కాళిదాసు చెప్పినట్టుగా ద్విత్రాహ పంచషావ, ఇద్దరో ముగ్గురో మహా ఇంకా కొంచెం లిబరల్గా వాల్యుయేట్ చేస్తే 5గురో 6గురో అన్నారు. అలాగే వేదాంతం, వేదం, తర్వాత సాహిత్యం, ఇట్లా విభాగాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క విభాగంలో సూర్య సమానమైనటువంటి కాంతితో భాసిల్లేటువంటి మహావ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. 2 3 ఉంటారు, 4 5 ఉంటారు. ఆ రకంగా లెక్కబెట్టుకునే వాళ్ళల్లో అగ్రగణ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇటువంటి వాళ్ళని మనం ఏదో యాదృచ్ఛికంగా పుట్టినటువంటి వాళ్ళు అని అనుకోవడానికి వీలు లేదు. అటువంటి వాళ్ళని కారణజన్ములు అంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం భగవంతుడు వాళ్ళని లోకానికి పంపిస్తూ ఉంటారు. కారణజన్ములు అంటారు. ఆ కారణజన్మత్వానికి పై స్థాయి అవతారం. రాముడు, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు అవతరించారంటామే. దాని తరువాతి పరిగణనలోకి వచ్చేటువంటి విషయం కారణజన్మత్వం. అటువంటి మహానుభావులు తెలుగుదేశంలో పుట్టి మొత్తం భారతదేశం మీద పురాణ విజ్ఞానం ద్వారా వేదబద్ధమైనటువంటి మహార్థాలని, ధర్మాన్ని జీవితమంతా ఒక ఉద్యమంలాగా నిర్వహించినటువంటి మహానుభావులు ఏదన్నా లెక్కకొస్తే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస అన్నట్టుగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మనకు తటస్థపడతారు. చాలా చిన్న వయస్సు నుంచి వారు ఈ పురాణ విజ్ఞానంలో అనన్య సాధారణమైనటువంటి కృషి చేసి కొన్ని వేల మంది ఉన్న సభల్లో కూడా నేను ఈ మధ్య ఒక చిన్న కవిత్వం లాంటిది రాశాను. అందులో ఎంతమంది జనం ఉన్నా సరే అది ప్రశాంతి నిలయంలాగా ఉండేది అని మాట అన్నాను. ప్రశాంతం ఎంతసేపు జరిగినా కానీ అది వినాలి వినాలి వినాలి. ఏ ఒక్క మాట మనం తప్పిపోయినా కానీ మనం ఏదో కోల్పోతాము అనేటువంటి భావనతో పండితులు కాదు, పామరులు కాదు, స్త్రీలు, పురుషులు మొదలైనటువంటి వాళ్ళు, బాలురు, అన్ని దశల వాళ్ళు కూడా ఆ రకంగా వింటూ ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీన్ని మనం భావన చేయాలి అని అంటే జగద్గురువులు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. నానామ్నాయ పరిశ్రమం కలయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః. అనేకమైనటువంటి వేదాల్లో చాలా గొప్ప పరిశ్రమ చేసినటువంటి వాళ్ళకు శాస్త్రాల్లో ప్రవేశం ఉండదు. సత్యోరప్యనయోర్ద్వయోహో, ఈ వేద పాండిత్యము శాస్త్ర పాండిత్యము రెండూ ఉన్నాయి అంటే సత్యోరప్యనయోర్ద్వయోహో న సులభ సాహి క్షితౌ సాహితి. సాహిత్య జ్ఞానం అనేది ఉండదు. వేదజ్ఞానం ఉండొచ్చు, శాస్త్రజ్ఞానం ఉండొచ్చు, కానీ వేదశాస్త్రాలను రమణీయంగా, కమనీయంగా, రసవంతంగా చెప్పేటువంటి సాహిత్య జ్ఞానం లేకపోతే ఆ లోపమే అని మన భారతీ తీర్థస్వాముల వారు ఒక 40 సంవత్సరాల వెనకాల చెప్పినటువంటి శ్లోకం. సాహి క్షితౌ సాహితి అప్యేతాసు సతీషు. ఈ 3 ఉన్నాయి అనుకుందాం. అంటే వేద పరిశ్రమ, తర్వాత శాస్త్రములలో కృషి, సాహిత్యంలో పరిపూర్ణత అనే 3 లక్షణాలు ఉన్నాయి అనుకుంటే
నాస్తి వినయం ఉండదుట. నా ఆచార భక్తి క్షమా చాతుర్య, ఆచారం ఉండదుట, భక్తి ఉండదుట, క్షమ ఓర్పు ఉండదుట, చాతుర్యం ఉండదుట. ఆచార భక్తి క్షమా చాతుర్య సచ సాచ సాచ సచ తాశ్చ ఆలంబ్య ఖేలంత్యముం అన్నారు. ఆ వేద పాండిత్యము, శాస్త్రంలో పరిశ్రమ, సాహిత్య జ్ఞానము, వినయము, ఆచారము, భక్తి, క్షమ, చాతుర్యము అన్నీ కూడా జగద్గురువులను ఆశ్రయించుకొని ఆడుకుంటున్నాయి అని ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకాన్ని నేను సుమారుగా ఒక 20-30 సభల్లో చెప్పుంటాను. ఎందుకనంటే ఎటువంటి వాన్ని జగద్గురువుగా భావించాలి అంటే ఈ 9 లక్షణాలు సంపూర్ణంగా ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఆడుకుంటూ ఉంటాయో అటువంటి వాళ్ళను జగద్గురువులుగా భావించాల్సి వస్తుంది. సాధారణంగా చాలామంది జగద్గురువులు అని ఇప్పుడు లోకంలో వ్యవహారంలో మనకి చాలామంది కనిపిస్తూ ఉంటున్నారు. మనం ఏమైనా వాళ్ళని కాదని అనక్కర్లేదు, కానీ ఈ 9 లక్షణాలు, 9 పూర్ణ సంఖ్య, ఈ 9 లక్షణాలు ఉండినటువంటి జగద్గురువులు మాత్రం మనకు శంకరాచార్య గురు పరంపరలో ఉన్న వాళ్ళందరి యందు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా తమ శక్తి మేరకు వీలైనంత ఎక్కువ శాతంలో సాధించాలి అనేటువంటి పట్టుదలతో జీవితమంతా కృషి చేసినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి జనార్దనానంద సరస్వతి స్వాముల వారు కానీ, సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానులు గారు కానీ, ఆ వరసలో చెప్పుకోదగినటువంటి, ఆ పక్కన కూర్చోబెట్టదగినటువంటి యోగ్యత కలిగిన మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇది ఏదో లాంఛనంగా సభల్లో పలకాలి కాబట్టి పలకటంలా నేను, ఇది నా హృదయ గుహలో బాగా పాతుకుపోయి అనుభవపూర్వకంగా సిద్ధించి ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. దీనికి ఉపపత్తులు, దీన్ని నిరూపించేటువంటి ఉపపత్తులు నా దగ్గర చాలా ఉన్నాయి. అటువంటి మహానుభావులు, పౌరాణికులు, సాధారణంగా మన సుమారుగా ఒక 100 సంవత్సరాలుగా ఇతిహాస పురాణ విద్యలయందు ఒక రకమైనటువంటి తేలికదనం, చులకన భావము, అది కూడా ఒక విద్యయేనా అనుకునేటువంటి భావం ప్రబలిపోయింది ఆంగ్లేయుల దుష్ట ప్రచారాల వల్ల. ఆంగ్లేయ ఆత్మ మాత్రమే ఇప్పటిదాకా దాచుకుని భద్రంగా ఈ దేశాన్ని ఏలినటువంటి ఒకానొక రాజకీయ పక్షం ఇప్పటికి కూడా అటువంటి భావాలతోనే ఉంది. ఇది దౌర్భాగ్యం. భారతీయత అనేది ఎంత మరుగున పడిపోవాలో అంతగా కృషి చేసినటువంటి జాతి మనది. భారతీయత అనేది కనబడకూడదు, బొట్టు ఉండకూడదు, శిఖ ఉండకూడదు, మరి కట్టు ఇవేమీ ఉండకూడదు. ఋషులు చెప్పినటువంటి మాటలను మనం పాటించనక్కర్లేదు. మనువు మహానుభావుడు, మనువు శబ్దం నుంచే మానవత్వం వచ్చింది. అటువంటి మనువు చెప్పినటువంటి స్మృతి గ్రంథము కాల్చిపారేయాలి అనేటువంటి జాతి పుట్టింది ఈ దౌర్భాగ్యపు దేశంలో. దాన్ని హర్షించేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఏమిటి వాళ్ళు ఏం కారణం చెప్తారు? మనువు నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని అన్నారట. ఇదేదో మహాపరాధం. అలాగే పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అన్నారు. పరిచర్యలు చేయమన్నారు మమ్మల్ని అని. కాబట్టి ఒక జాతి మనువుని ద్వేషించడం ప్రారంభించింది. అసలు శబ్దాలకు అర్థం తెలియదు.
నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనేటువంటి మాటలో అర్హతి అనేదానికి హక్కు అనేటువంటి అర్థము సంస్కృతంలో లేదు. అర్హతి అనేదానికి అనేకమైనటువంటి అర్థఛాయలు ఉన్నాయి. అర్హతి అని అంటే అక్కర్లేదు, స్త్రీకి స్వాతంత్ర్యం అక్కర్లేదు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శ్లోకంలోనే మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమన్నారు? పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, పుత్రా రక్షంతి వార్ధక్యే, న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని మనువు చెప్పిన శ్లోకం. బాల్యంలో తండ్రి రక్షిస్తున్నాడు, యవ్వనంలో భర్త రక్షిస్తున్నాడు, ముసలితనంలో పుత్రులు రక్షిస్తున్నారు. కాబట్టి స్త్రీకి స్వాతంత్ర్యంతో పని లేదు అని ఆ శ్లోకానికి అర్థం. అంతేగాని హక్కు ఉంది లేదు, ఎవరికి ఈ లోకంలో ఎవడికి ఏ హక్కు ఎవరు దారాలతో చేసేటువంటి అధిక వ్యవస్థ ఉంది చెప్పండి? మనువు ఉద్దేశం అది కాదు. సర్వకాల సర్వావస్థలలో స్త్రీకి రక్షణ వ్యవస్థ చక్కగా భగవంతుడి దయ వల్ల ఏర్పడి ఉంది గనక వాళ్ళు స్వాతంత్ర్యము అనేటువంటి తంత్రము అంటే జీవన వ్యవహారము అనేటువంటి విషయంలో తమంత తాము ఏర్పాటు చేసుకోవలసినటువంటి అవసరం లేదు అని ఆ శ్లోకానికి అర్థమైతే హక్కు తీసేశాడు అని మనుస్మృతిని తగలబెట్టండి అన్నారు. మనం అందరం కూడా గొర్రెల్లాగా బాగానే ఉంది అనుకుంటున్నాం. కొన్ని మాటలు ఉన్నాయి, వాటికి ఎలాంటి అర్థం తీసుకోవాలో దాన్ని ఆ రకంగా తీసుకోకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకొక శ్లోకాన్ని గురించి కూడా నేను చాలా చోట్ల చాలా రకాలుగా చెప్తూ ఉంటాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే శ్లోకం ఉంది. దీన్ని కూడా పెడదారులు పట్టించేశారు. గోబ్రాహ్మణేభ్య అని ఏమండి? గోవులకు బ్రాహ్మణులకు మాత్రమేనా శుభము? ఈ శ్లోకంలో సార్వజనీనత అనేటువంటిది ఏముంది అని ఆక్షేపాలు చెప్తూ ఉంటారు. అయ్యా, శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శ్లోకము ఋషులు చెప్పినటువంటి శ్లోకంలో పై చూపుతో మనం ఏదో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుని అక్కడ తప్పు పట్టాలి అనేటువంటి బుద్ధితో ప్రయత్నం చేస్తే ఏదైనా తప్పుగానే కనిపిస్తుంది. తెలుగులో ఒక మాట ఉంది, ఆ అంటే తప్పు, అంటే తప్పు, అమ్మ అంటే బూతు మాట అని ఒక సామెత ఉంది. అమ్మ అంటే బూతు మాట అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఘోరమండి! అసలు మనం మనుష్యులమై పుట్టామా? అమ్మ అంటే బూతు మాటగా తీసుకునేటువంటి వాళ్ళు నేను చూశాను. ఏమిటి అమ్మ అంటావు? నీ మొగుడికి మీ నాయనకి నేను పెళ్ళాన్నా అన్న వ్యక్తిని నేను చూశాను. అదే ఆ వాటికి అర్థం. ఆ ఋషులు చెప్పినటువంటి ఆ శ్లోకానికి అదిటండి అర్థము. కాబట్టి ఎదభిముఖముగా చెప్పిరో అల్లదా అని తదభిముఖముగా చూచిన తప్పు లేదు. ఎవరు చెప్పారో ఏ దృష్టితో చెప్పారో మనం ఆ దృష్టితో చూడాలి. వాడు ఒక దృష్టితో చెప్తే మనం ఇంకొక దృష్టితో చేసినట్టయితే తప్పెవరిది? మనది. కాబట్టి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. ఏమన్నారండి ఆ శ్లోకంలో? ప్రజాభ్యః, పుట్టిన ప్రతి జీవికి కూడా స్వస్తి అగుగాక అని చెప్పారు. ఎవరిని పరిహరించారండి? ఎవరినన్నా పరిహరించి పక్కన పెట్టారా? స్వస్తి ప్రజాభ్యః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. భారతీయ సనాతన ధర్మము ఎవరికి అన్యాయం చేసిందండి? ఆలోచించండి. దీంట్లో నుంచి విపరీతార్థాలు లాక్కొని వాళ్ళల్లో వాళ్ళు కుళ్ళుకొని ఆ కుళ్ళునంతటినీ కూడా ఋషుల మీద ఆరోపణ చేసి ఇవి చాలా ఘోరమైనటువంటివి అని ప్రచారం చేస్తూ ఉంటే మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ఉంటున్నాం. స్వస్తి ప్రజాభ్యః
రెండో మాట ఏమన్నారు? పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. మహిషాః రాజులు, క్షత్రియులు. ఆ శబ్దాలన్నీ కూడా అర్థవంతమైన శబ్దాలు, ఏదో ఊరికే జాతివాచకాలు కావు. ఇప్పుడు బ్రాహ్మణ అనే శబ్దం ఉందనుకోండి, యజ్ఞోపవీతం ఉన్నవాడు అనే బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ అనే శబ్దానికి బ్రహ్మ విద్య సంపద ఉన్నటువంటి వాడు అని అర్థం. అలాగే జన్మనా బ్రాహ్మణో జ్ఞేయః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఉపనయనాది సంస్కారాల వల్ల ద్విజుడు అంటారు, రెండవ జన్మ కలిగినటువంటి వాడు అని. విద్యయా యాతి విప్రత్వం. విద్య అంటే కూటి విద్య కాదు. సా విద్య యా విముక్తయే. ఏదైతే విముక్తికి దారి చూపిస్తుందో దాన్నే విద్య అన్నారు. అదే బ్రహ్మ విద్య. విద్యయా యాతి విప్రత్వం, వాడికి విప్రుడు అనే పేరు వస్తుంది. త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే, 3 కలిస్తే శ్రోత్రియుడు అనే పేరు వస్తుంది. ఇట్లా మన సంస్కృతంలో ఉండేటువంటి ప్రతి శబ్దము వెనకాల తట్టెడు భావించదగినటువంటి అర్థాలన్నీ ఉంటే మనకు ఏత్తోస్తే ఆ అర్థం తీసుకుని దుమ్ము ఎత్తిపోయటానికి సిద్ధపడేటువంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు మనుష్య పరిధిలోనికి వస్తారా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమన్నారు? మహీషాః, ఈశ అంటే పాలన ధర్మం కలిగినటువంటి వాడు, పరిపాలయంతాం న్యాయ్యేన, న్యాయమును తప్పనటువంటి మార్గేణ మహీం మహిషాః పరిపాలయంతాం. చూడండి, తర్వాత గోబ్రాహ్మణేభ్య అనేదాన్ని అక్కడ పెడదాం. 4వ పాదం వచ్చేటప్పటికి లోకా సమస్తా సుఖినో భవంతు అని అన్నారు. సమస్తాః లోకాః. లోకాః అంటే అర్థమేమిటి? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుజులోయ్ అనే కదా. లోకము అంటే సర్వజీవకోటి అని అర్థం. సర్వజీవకోటి కూడా సుఖినో భవంతు, సుఖవంతులు కావాలి అని ఆశాస్యం మనది. ఇక్కడ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అనే చోట అందరూ సాధారణంగా ఏమర్థం తీసుకుంటారంటే గోబ్రాహ్మణేభ్య అనేది చతుర్థి విభక్తి అనుకుంటారు. కాసేపు ఆ చతుర్థిని పక్కన పెట్టండి. నా లెక్కలో గోబ్రాహ్మణేభ్య అనేది పంచమీ విభక్తి. గోవుల వలన, బ్రాహ్మణుల వలన లోకానికి శుభము కలుగ్గాక అని దాని అర్థం. అంతేగాని గోవులకు బ్రాహ్మణులకు మాత్రమే శుభం కలగాలి అని ఆ ఋషివాక్యము అపేక్షించటం లేదు. ఎందుకనంటే ఏమి అర్థం ఎందుకు తీసుకోవాలి అంటే వ్యాకరణ శాస్త్రంలో చతుర్థి విభక్తి వచ్చేటప్పుడు నమః, స్వస్తి, స్వాహ, స్వధ, అలం, వషట్ ఈ శబ్దాలతో యోగం ఉన్నప్పుడే షష్ఠీ విభక్తి బదులు చతుర్థి విభక్తి వస్తుంది అన్నారు. ఈ గోబ్రాహ్మణేభ్య అన్న చోట నమః, స్వస్తి, స్వాహ, స్వధ, అలం, వషట్ ఏదైనా శబ్దం ఉందండి? శుభం అనే శబ్దం ఉంది. కాబట్టి వ్యాకరణ శాస్త్రరీత్యా ఇక్కడ చతుర్థి విభక్తి సరిగా ఉండదు. వికల్పంగా కొన్ని సందర్భాల్లో చతుర్థి విభక్తి రావచ్చు అని ఇంకొక సూత్రం ఉంది. అక్కడ వికల్పం అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఏదో ఛందో నిర్బంధమో ఏదో వస్తే అప్పుడు వస్తుంది. గోబ్రాహ్మణానాం శుభమస్తు అనేటువంటి అన్నా కానీ ఛందోభంగమేం కాదే. అట్లాంటప్పుడు ఛందోభంగ రక్షణ కోసం చతుర్థి విభక్తి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ గోబ్రాహ్మణేభ్య అన్న చోట తప్పనిసరిగా అది పంచమీ విభక్తి అయి ఉండాలి అని శాస్త్ర ప్రమాణం ద్వారా నేను నిరూపిస్తున్నాను. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. గోవులు వ్యవసాయం చేసి పంటలు పండించి లోకానికందరికీ ఇస్తున్నాయి. అవి మనకు అన్నం పెడుతుంటే వాటికి గడ్డి పెడుతున్నాం చూడండి. అలాగే బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? వేద విద్యా సారాన్నంతటినీ కూడా తనలో జీర్ణింపజేసుకుని ఆ విద్యను అనేక విధాలుగా, ముఖ్యంగా పురాణేతిహాసాల రూపంలో లోకానికి ఉపయోగపడేట్టుగా చేస్తున్నాడు.
అదే గోబ్రాహ్మణేభ్య బ్రాహ్మణేభ్య శుభం భవతు అనే మాటకు అర్థమేమిటి? బ్రాహ్మణుల వలన, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి బ్రాహ్మణుల వలన శుభం కలగటం అనేది పౌరాణిక విద్య చేత కలుగుతోంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని. ఇది ఇట్లా ఉంటే వక్రభాష్యాలు చెప్పి, అలాగే పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటే, పరిచర్యలంటే కాళ్ళు పట్టడం, సేవ చేయటం, మరి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి వాళ్ళు పెట్టేటువంటి ఎంగిలి కూడు తింటాం అనే ఈ అర్థాన్ని తీసుకొచ్చారు. నిజానికి పరిచర్య అంటే అది కాదు, వృత్తులు, వృత్తి విద్యలు. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి మొదలైనటువంటి సమాజానికి కావలసిన వస్తు సేవలను అందించేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు పాదము విరాట్ పురుషుని యొక్క పాదం నుంచి పుట్టారు అన్నారు. పాదము శరీరాన్ని అంతటినీ భరిస్తోందండి. పాదం లేకపోతే శరీరానికి నిలుకడ లేదు. అటువంటి శూద్రజాతి వాళ్ళని పరిచర్యలు చేయమన్నారు అని వాళ్ళల్లో విషం ఎక్కించేసి, అయ్యా మీరు లేకపోతే సమాజానికి నిలుకడ లేదు అని శాస్త్రాలు చెప్తూ ఉంటే మిమ్మల్ని దాసులుగా ఉండమన్నారు అని వ్యాఖ్యానం చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రామాణికమైనటువంటి సమాధానాలు చెప్పవలసినటువంటి దశ మనకు గత 100 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వాటికి అన్నిటికీ కూడా ఇతిహాస పురాణాల ద్వారా వాటిని ముందర జీర్ణించుకుని, అక్కడ ఆ పురాణ ఇతిహాస కర్తలు ఏ భావన చేసి చెప్పారో దానిని ప్రజలందరికీ తెలియజెప్పేటువంటి వ్యవసాయం చేసినటువంటి మహాత్ములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అటువంటి వ్యక్తులు లేకపోతే సమాజమైపోయేది. సమాజము అనే మాట ఒకటి నేను వాడుతూ ఉంటాను ఎక్కువగా. చాలామందికి సమాజము అనే శబ్దం ఒకటి ఉందని తెలియదు. సమాజము అంటే మనుష్యుల మంద, సమాజము అంటే పశువుల మంద. సమాజమును సమాజముగా చేసేటువంటి ప్రయత్నంలో జీవితాన్నంతటినీ వినియోగించినటువంటి మహానుభావుడు. అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అనేదాన్ని, ఈ ప్రపంచమంతా నా కుటుంబమే, అందరూ యోగక్షేమాలతో ఉండాలి అని కాంక్షించినటువంటి మనస్సుతో ఆయన తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి ఒక విచిత్రమైనటువంటి సంస్కారాన్ని తెలుగు జాతిలో ప్రసాదించారు. ఇది సాధారణమైనటువంటి పని కాదు. అటువంటి వారు ఇంకొక 100 సంవత్సరాలు ఉన్నా ఆ మన సంస్కారం అనేటువంటిది, భారతీయ సంస్కారం, సనాతన ధర్మ సంస్కారం అనేటువంటిది ఇంకా అనేకమైనటువంటి విధాలుగా రక్తి రాణింపుకు వచ్చి ప్రజల మనస్సుల్లో ఉండేటువంటి నీచ భావాలు పోగు చేసుకున్నాం మనం. కొంతమంది చూడండి, లోకంలో ఒకరు చెప్పారు, ఈ లోకంలో అన్నీ ఉంటాయి, గుణము దోషము అనేవి 2 ఉంటాయి. కొన్ని దోషాల మీదనే వాళ్తూ ఉంటాయి, కొంతమంది గుణాలనే తీసుకుంటూ ఉంటారు. గుణదోషవు బుధో గృహ్ణన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. గుణాన్ని దోషాన్ని రెండింటినీ తీసుకుంటాడు పరమేశ్వరుడు. విషాన్ని చంద్రరేఖను తీసుకున్నట్టుగా విషాన్ని కంఠంలో నిలిపేశాడు, చంద్రరేఖను నెత్తి మీద పెట్టుకుని శ్లాఘిస్తున్నాడు. అటువంటి దృష్టం కిమపి లోకేస్మిన్ న నిర్దోషం న నిర్గుణం ఆవృణుధ్వమతో దోషాన్ వివృణుధ్వమతో గుణాన్ అని ఒక అనుశాసనం ఉంది. ఈ లోకంలో ఏదైనా సరే పూర్తిగా గుణాలు లేనిది కానీ పూర్తిగా దోషాలు లేనిది కానీ లేదు. గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. కానీ వివేకం కలిగినటువంటి వాడు గుణాల్ని ప్రశంసించాలి,
దోషాన్ని కప్పిపుచ్చాలి. దోషాన్ని ఎత్తి చూపడం అనేటువంటి దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కాబట్టి గుణదోషౌ బుధో నిర్దోషం నిర్గుణం ఆవృణుధ్వమతో దోషాన్ వివృణుధ్వమతో గుణాన్. ఈ సమాజమంతా, మన భారతీయ సమాజమంతా ఆంగ్లేయ సంస్కారం చేత భ్రష్టు పట్టిపోయిన స్థితిలో మళ్ళీ దాన్ని సంస్కరించడం కోసం చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి వాళ్ళు పురాణేతిహాసాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మ సంబంధమైనటువంటి సర్వజన సుఖ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ అదొక ఉద్యమంలాగా ప్రచారం చేసి మనకు పూజ్యులై ఉన్నారు. నేను ఒక మాట అంటాను. విష్ణు సహస్రనామంలో ఒక అద్భుతమైన మాట ఉంది, దాని మీద చాలామంది దృష్టి పెట్టినట్టుగా నాకు కనపట్టలేదు. ఆచార ప్రభవో ధర్మ. ధర్మము ఆచారము నుండి పుడుతుంది అన్నారు. అంటే నాకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే, ఇది ఆచారము, ఇది ధర్మము, ఇది అధర్మము అని జపం చేస్తే కాదు, ఆచరించినప్పుడు మాత్రమే ధర్మం ధర్మం అవుతుంది. ఆచారం లేకపోతే ధర్మమునకు ఆశ్రయం లేదు. కాబట్టి ఆచరించినప్పుడు మాత్రమే ధర్మమవుతుంది. ఆచార ప్రభవో ధర్మ. ధర్మస్య ప్రభువు అచ్యుతః. ఆ ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, ఒక్కడై నిలిచినటువంటి వాడు. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని అన్నారే, అటువంటి పరమాత్మ లక్షణం అన్నమాట. కాబట్టి పురాణేతిహాసాలు అనేటువంటివి ఎందుకు వచ్చినాయి? పురాణాల గురించి ఎన్ని అవాచ్యములు పలకాలో అన్నీ పలికారు. మా మిత్రులు శివరామకృష్ణ శర్మ గారు ఎంత వేదన పడిపోతున్నారు. అన్నీ దుర్వ్యాఖ్యానాలే. దుర్వ్యాఖ్య, కువ్యాఖ్య, విషమూర్ఛిత అన్నాడు మల్లినాథస్తూరి. కువ్యాఖ్యలతో అది ఒక విషం అయి మూర్ఛితమైపోయింది. అటువంటి దాన్ని మంచి శ్రేష్టమైనటువంటి అమృతప్రాయమైనటువంటి బాగా అమృతం చేత వాటినన్నింటినీ కూడా మళ్ళీ మనం ఉజ్జీవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కారణంగా పుట్టి దాన్ని సాఫల్యాన్ని పొందించిన మహానుభావులు, మహాత్ములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. భారతంలో ఒక మాట ఉంది, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాస పురాణముల వలన వాటిని ఆధారంగా చేసుకుని వేదార్థాన్ని చక్కగా పెంపొందించుకుని ఆ మార్గంలో నడవాలి అని అన్నారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఉపబృంహణం అంటారు దాన్ని. ఉపబృంహణం అంటే బాగా ఉన్నదాన్ని, కొంచెం ఉన్నదాన్ని బాగా పెంచి 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 మన మన మానవత్వపు జీవితాలకు అంతటికీ పనికొచ్చేట్టుగా ఉపయోగించటం. అక్కడ వ్యాస భగవానుల వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. లోకవృత్తాన్ని గమనించి ఒక మాట అన్నారు. ఆ మాట కూడా మనం భావన చెయ్యాలి. ఏమిటంటే, బిభేతి అల్పశ్రుతాద్ వేద. అరకొర పాండిత్యం ఉండేటువంటి వాని చేత వేదము భయపడిపోతుందిట, వేదం వణికిపోతుందిట. బిభేతి అల్పశ్రుతాద్ వేద మామయం ప్రహరిషతి. అమ్మ నాయనో, వీడు మన తలకాయ పగలగొట్టేస్తాడరా అని వేదం భయపడుతుంది. బిభేతి అల్పశ్రుతాద్ వేదో మామయం ప్రహరిష్యతి అని అన్నారు. అందుకని వేదము ఎప్పుడైతే దెబ్బతిన్నదో అప్పుడు సామాజిక జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య అపచితి క్రియతాం ఇత్యాదిగా శంకర భగవత్పాదులు చెప్పారు. వేదో నిత్యమధీయతాం. వేదము నిత్యము అధ్యయనం చేయాలి. ఎందుకు? వేదం అంటే ఏమిటి అసలు? ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయో యో అలౌకికముపాయం వేదయతి స వేద.
వేదం అంటే ఏదో మంత్రాలు, ఉదాత్త అనుదాత్త స్వరితాలు, తలకాయ ఎట్టా ఎట్టుకుని ఘన జట ఇవి చదువుతూ కాలక్షేపం చేసేటువంటి సాధారణమైన విద్యవి కాదు. వేదం యస్య నిశ్వసితం వేద అన్నారు. ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పు వాయువులే వేదంట. వేదం అపౌరుషేయము అని అంటే ఎవరికి కొరుకుడు పడలే. వేదం అపౌరుషేయము అని అంటే ఎవరికి కొరుకుడు పడలే. అపౌరుషేయం ఎట్లా ఉంటుందండి అని అంటారు. ఎట్లా ఉంటుంది అని అంటే ఎందుకుండదు, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఉంటుంది. కాబట్టి వేదం అంటే ఏం చెప్పారు? ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో యో అలౌకికముపాయం వేదయతి సవేద. ఇష్టము రావాలి, అనిష్టము పోవాలి. కొన్నాళ్ల కిందట నాకు చిన్న విషయం గుర్తుకొస్తుంది. అనంతపురంలో పనిచేసేటప్పుడు ప్రతి గుమ్మం మీద కొంతమంది రేపురా రేపురా అని రాసుకుంటూ వచ్చారు. ప్రతి గుమ్మం ఇంటి మీద రేపురా అని, రేపురా అనేటువంటి మాట రాసుకొచ్చారు. అంటే ఏదో ఒక మహమ్మారి వ్యాపిస్తుందని, అది వచ్చేస్తోందని అందరూ చెబితే వాళ్ళు దానికి పరిహారంగా ఇవాళ వద్దు తల్లి రేపురా అని, రేపు వస్తే మళ్ళీ రేపు వస్తుంది కదా, అట్లా ఎప్పుడు రాకుండా ఉంటుందని ఒక మహానుభావుడు రేపెందుకు తల్లి ఇవాళే రా అని రాశాడు గుమ్మం మీద. మనుష్యులు చిత్రమైనటువంటి భావాలతో ఉంటారు. అందుకనే చూడండి, కుంతీదేవి మహాత్మురాలు, ఆమె ఒక విచిత్రమైన కోరిక కోరింది. విపదస్సంతు నశ్చస్వత్ తత్ర తత్ర జగద్గురో. కృష్ణుణ్ణి కుంతీదేవి ప్రార్థించింది, అయ్యా మాకు జీవితంలో ఎక్కువగా కష్టాలు తెచ్చిపెట్టు. ఇదేమిటమ్మా, కష్టాలు తొలగించు అని అందరూ ప్రార్థిస్తారే, నువ్వేమిటి కష్టాలు తెచ్చిపెట్టు అని అంటున్నావేమిటి అని అంటే, అయ్యా కష్టాలు వచ్చినప్పుడే కదండి నిన్ను స్మరించేది. నీ స్మరణం అనేటువంటిది ఎటువంటిది? నిన్ను స్మరించడం అనేటువంటి దానివల్ల కలిగే ప్రయోజనం ఎటువంటిది? అపునర్భవ దర్శనం. మళ్ళీ జన్మ ఎత్తే అవసరం లేనటువంటి దర్శనం నీది. అటువంటి దర్శనం మాకు విపత్తుల్లోనే కలుగుతుంది కనుక మాకు ఆ విపత్తులను తెచ్చిపెట్టు అని కుంతీదేవి ప్రార్థించింది. దీన్నే వివేకం అంటారు. చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. క్షమస్వ పురుషోత్తమ అంటారు. ఓ మాట ఎంగిలికూడు, అయ్యా మేము పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అని. ఇది దీంట్లో చిన్న కీలకమైన విషయం ఉంది. దాన్ని గమనించకుండా పాపాలు చేస్తూ ఉండటం, క్షమ అడుగుతూ ఉండటం, ఇది కాదు ఆ ఉద్దేశం. ఒకవేళ ఏదైనా పాపము తెలియక అజ్ఞానం చేత కొన్ని విపత్కర పరిస్థితుల్లో చేసి ఉంటే వాటి నుంచి మమ్మల్ని రక్షించు అని ఆ శ్లోకానికి అర్థం. కానీ నేను పాపాత్ముణ్ణి పాపకర్ముణ్ణి అని ఓ ముద్ర వేసేసుకుని ఓ మూర్ఛవాడు మెడలో బిళ్ళ కట్టుకుంటాడు చూడండి, అట్లా కట్టుకుని ప్రవర్తించడం కాదు మన మన ప్రవృత్తి. ఒకవేళ జ్ఞానత అజ్ఞానత వా, తెలిసో తెలియకో మనం ఏదైనా ఒక పని చేసినట్టయితే దాన్ని క్షమించు అని అడగటమే కానీ తప్పు చేసి క్షమించడం అనేటువంటి భావన మన భారతదేశంలో లేదు. అలాగే ఈ రోజుల్లో వచ్చేటువంటి ఎంగిలి కూతలు కొన్ని ఉన్నాయి, థ్యాంక్స్ సారీ మొదలైనటువంటివి. ఇవన్నీ పనికి మాలిన విషయాలు. నేను అదే అంటూ ఉంటాను, అర్జునుడు కృష్ణ పరమాత్మకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాడండి? హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఎప్పుడైనా శ్రీరామచంద్రుడు హనుమంతుడికి థ్యాంక్స్ చెప్పాడండి? మయ్యేవ జీర్ణతాం యాత్ యత్వయోపకృతం కపే నరః ప్రత్యుపకారార్థి విపత్తిమభికాంక్షతి అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆ శ్లోకం ఎటువంటి శ్లోకం అండి? అయ్యా రామచంద్రుడు హనుమంతుడితో అన్నట్ట, మయ్యేవ జీర్ణతాం యాత్, నాలో జీర్ణించిపోగాక. ఏమిటి? నీవు చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో
అది నాలో జీర్ణమైపోని. ఎందుకని అంటే మరి ప్రత్యుపకారం చెయ్యడా రాముడు? ప్రత్యుపకారం చెయ్యడా అని అంటే కాదు. ప్రత్యుపకారం చేయాలి అని అంటే అక్కడ ఒక చిన్న కీలకమైన విషయం ఉంది. ఇప్పుడు రాముడు సీత వియోగ దుఃఖాన్ని 1 సంవత్సరం కాలం అనుభవించారు. మహావేదన అవి ఆ వేదనకు పరిష్కారమేం లేదు, కానీ హనుమంతుడు కనుక్కున్నాడు కాబట్టి ఉపకారం చేశాడు. అతనికి ఏదన్నా ప్రత్యుపకారం చేయాలంటే మన మనస్సుల్లో వ్యధవాలోచన ఒకటి వస్తుంది. నాకు వచ్చిన కష్టం లాంటి కష్టం వాడికి కూడా వస్తే బాగుండును, అప్పుడు నేను ఉపకారం చేస్తానని. ఇదేమైనా అనుకోదగినటువంటి మాటేనండి? మనకు ఒక మహాప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తే వాడు రక్షించాడు కనుక అటువంటి మహాప్రమాద స్థితి వాడికి వస్తే నేను రక్షిస్తాను అనేటువంటి భావన ఎటువంటి భావన? అందుకనే అన్నారు వాల్మీకి మహర్షి, నరహ ప్రత్యుపకారార్థి, ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి అనేటువంటి కోరిక ఉన్నట్లయితే విపత్తిమభికాంక్షతి, ముందరవాడికి విపత్తి రావాలని భావన చేస్తూ ఉంటాడు. అందుకని అటువంటివి మన సంప్రదాయంలో లేవు. కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయే విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి అని ఇతిహాస పురాణాలు. ఇతిహాసము అని అంటే ఆస అనే అర్థం చాలా ప్రసిద్ధంగా అందరూ చెబుతున్నారు. కానీ అమరకోశంలో ఇతిహ అనే మాటకు పారంపర్యోపదేశము అని అర్థం చెప్పారు. పారంపర్య ఉపదేశము అని అంటే పరంపరగా గురు శిష్యుడు, తండ్రి కొడుకు, తండ్రి కొడుక్కి, కొడుకు మళ్ళీ తన కొడుక్కి, ఇట్లాగా అనాదిగా భగవంతుడు చెప్పాడు కదా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప సయేవాయం మయాదేజ్య యోగ ప్రోక్త సనాతన అని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు భగవద్గీతలో 5000 సంవత్సరాల వెనకాల పుట్టినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి యోగం యొక్క మూల సూత్రం ఎక్కడుందండి? సృష్టియాది నుంచి ఉంది. నేను మొట్టమొదట సూర్య భగవానుడికి చెప్పాను అన్నాడు. అర్జునుడికి చిన్న సందేహం కలిగింది. కథమేతద్విజానీయం, ఇది నేను ఎట్లా సమన్వయం చేసుకోనయ్యా? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవానితి. నిన్నగాక మొన్న నాతో పాటు కలిసి పుట్టిన నీవు మొట్టమొదటి నేను సూర్యుడికి చెప్పాను అంటే ఎట్టగయా నేను నమ్మటమని మన కోసం అడిగాడు. అర్జునుడికి సందేహం లేదు, మనందరికీ ఒక జ్ఞానం కలిగించడం కోసం అడిగాడు. ఏమిటి అందులో ఉన్న కీలకం ఏమిటంటే, నువ్వు నాతో పాటు ఈ ద్వాపర యుగాంతంలో నాతో పాటు పుట్టినటువంటి వాడివి, నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటావేమిటి అని అంటే కృష్ణుడు నవ్వి ఓ మాట అన్నాడు, అయ్యా నీకు నాకు అనేకమైన జన్మలు గడిచినాయి, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప, నా జన్మలన్నీ నీ జన్మలన్నీ కూడా నాకు తెలుసును, నీకు తెలియవు, అదే తేడా అన్నాడు. అందుకని నేను మా ఆది యందు వివస్వంతుడికి చెప్పాను అని అన్నాడు. కాబట్టి యోగము అనాది. ఈ భగవద్గీతకు అసలు పేరేమిటి అని ఒక ప్రశ్న పుట్టింది నాకు ఈ మధ్యన. అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. భగవద్గీతకు అసలు పేరు ఏమిటి అని ఒక ప్రశ్న పుట్టింది. అసలు పేరు కొసలు పేరు ఉంటాయి ఏమిటంటే అదే భగవద్గీత పేరు అని కాదు. భగవద్గీత అంటే భగవంతుడు పాడింది అని. ఏమిటి, దేని గురించి పాడాడు అని అంటే, నాకు భగవద్గీత అంతా చిన్నప్పుడు పారాయణ రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకుంటూ ఉండేవాడిని. కాబట్టి అంతా గ్రిప్లో ఉంది. అందుకని నేను జాగ్రత్తగా చూస్తే
భగవద్గీత యోగ శాస్త్రము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ ఇట్లా ఉన్నాయి. భగవద్గీత అంతా తీసి చూస్తే 116 సార్లు యోగ శబ్దం కనిపిస్తుంది మనకి. గీతా శబ్దం ఎక్కడా కనపడదు. కాబట్టి భగవద్గీత అసలు పేరు ఏమిటి? యోగ శాస్త్రం. బ్రహ్మ విద్య అనొచ్చు, బ్రహ్మ విద్యలో ఉపనిషత్తులు ఉన్నాయి. శ్రీకృష్ణార్జున సంవాదం అనొచ్చు, శ్రీకృష్ణార్జున సంవాదం అశ్వమేధ పర్వంలో అనుగీతా రూపంలో మరొకటి కూడా ఉంది. ఇలాగా మనకు అచ్చమైనటువంటి విజ్ఞానములో ఎక్కడైనా సందేహాలు వస్తే ఆ సందేహాలన్నింటినీ కూడా సప్రమాణంగా, ప్రమాణం ఉండాలి. ఏది చెప్పినా కానీ దానికి ప్రమాణం ఉండాలి. ఇది కృష్ణ భగవానుడు చెప్పాను గనక, ఇది వేదం చెప్పింది గనక, ఈ వేదం చెప్పిన దాంట్లో ఈ అర్థం ఉంది కాబట్టి మనం దీన్ని ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్పాలి. అన్ని ప్రమాణాల కంటే అత్యుత్తమమైన ప్రమాణం ఏమిటండి? శబ్ద ప్రమాణం. శబ్దం అంటే వేదవాక్యం. వేద ఉపబృంహణమైనటువంటి పురాణ ఇతిహాసాలు, ఆ పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనిషిని, ఇందాక చెప్పానే, సమజ స్థితి నుంచి సమాజ స్థితికి తీసుకుపోయి పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి మహాభాగ్యాన్ని కలిగించేటువంటి విద్యలవి. అటువంటి విద్యలన్నింటినీ కూడా ఆపోచన పట్టినటువంటి మహానుభావులు మనకు వేళ్ల మీద కనిపిస్తారు. చాలామంది ఉన్నారు, చాలామంది పురాణాలు ఇతిహాసాలు చెప్పేటువంటి వాళ్ళు. వక్రభాష్యాలు చేసి మనస్సుల్ని ఖరాబ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. చాలామంది మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఒక్కొక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఆ మధ్య ఎవరో అన్నారట, ఒక వివాదాస్పదమైనటువంటి అంశం లేవనెత్తారు. ఒకరు చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి మరమ్మతు చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి అన్నట్టు, భగవద్గీతలో ఈ దేవతార్చన మొదలైనవి చేయమని ఎక్కడుందండి, ఎక్కడైనా ఒక చోట ఉందా అని అడిగాట ఆయన. ఇది చాలా పెద్ద వ్యాప్తి చెందింది తెలుగుదేశం అంతా కూడా. నేనేదో మా ఇంట్లో కూర్చుని పుస్తకాలు రాసుకుంటూ చెవులు మూసుకుని ఉంటుంటాను, కానీ నాకు కూడా వినిపించింది. ఎక్కడుంది భగవద్గీతలో? ఎక్కడ లేదు. ఇట్లా ఆలోచన చేస్తే మనం దాని మీద చూపు పెట్టకపోవడం మన దోషం, కానీ భగవద్గీత దోషం కాదే. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైత్వం. భగవద్గీత చెప్పిన వాడు మద్యాజీ అన్నారు. యాజీ అంటే ఏమిటండి అర్థం? యజన. యజ అనేదానికి ధాతువుకి అర్థం ఏమిటంటే యజ దేవపూజ సంగతి కరణ దానేషు. యజనం అంటే దేవపూజ మొట్టమొదటి అర్థం. దేవతార్చన భగవద్గీతలో ఉన్నట్ట లేనట్ట? లేదని ఛాలెంజ్ చేసేట ఒక మహానుభావుడు. ఈ భారతదేశంలో ఉపదేశక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఛాలెంజ్ చేశాడు అని అంటే ఏం చెప్పాలి? కాబట్టి ఇటువంటి విపరీత భావాలు లోకంలో ప్రచలితమై ఉన్నాయి. వీటన్నిటినీ ఉతికి పారవేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఆ పనిని సర్వసమర్థంగా చేయగలిగినటువంటి వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. ఇంకా కొంచెం వెతికితే 3, 5, 6 ఉంటారు. అటువంటి వాళ్ళలో ప్రప్రథమ స్థానంలో నిలబెట్టుకోదగినటువంటి మహాత్ములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అందుకని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గురించి మాట్లాడుకోవడం అంటే భారతీయ సనాతన ధర్మమునకు ఒక రుజుప్రవర్తన కలిగినటువంటి వ్యాఖ్యానకారుణ్ణి మనం దర్శించడం అన్నమాట. రుజుప్రవర్తన చాలామంది నేను గమనించాను. నాకు కూడా ఇప్పుడు 85 సంవత్సరాలు వస్తున్నాయి. మంచి అనుభవం, పుష్కలమైన అనుభవం ఉంది. చాలా చోట్ల చాలా రకాలుగా డక్కాముక్కీలు తిన్నటువంటి గుండెకాయ ఇది.
మనము ఏం చేస్తున్నాము, దేనిని ప్రచారం చేయాలి, దేనిని ప్రచారం చేస్తున్నాము. చాలామందిలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత నాలాంటి వాళ్ళలో కూడా తొంగి చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ దాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఏమిటంటే బలహీనత, నన్ను చూడు నా అందం చూడు అనే దాని మీద కాన్సన్ట్రేషన్. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్పాను అనుకోండి, అబ్బా రఘునాథ్ శర్మ గారు ఎంత గొప్పగా చెప్పాడండి అని 10 మంది చప్పట్లు కొట్టాలి అనేటువంటి ఒక నీచమైనటువంటి భావన మనసులో ఉంటుంది. అదొక్కటే లక్ష్యం. కానీ ఉండవలసింది అది కాదు. నన్ను చూడు నా అందం చూడు కాదు, భగవంతుణ్ణి చూడు, భగవంతుణ్ణి చూపించు. మనం నోట్లో నుంచి మాట ఏదైనా బయటికి వస్తే దాని వెనకాల ఉండేటువంటి మూల సూత్రం ఏమిటంటే పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నం చేయాలి, పరమాత్మ దర్శనం కోసం ప్రచోదన చెయ్యాలి మనుషుల్ని. పరమాత్మ దర్శనం పొందినటువంటి వాళ్ళకు పొందాలని అనుకునేటువంటి వాళ్ళకు చేయూతనివ్వాలి. ఒక అండదండలు అంటామే, అటువంటి అండదండలు ఇవ్వాలి. అటువంటి అండదండలు ఇచ్చేటువంటి పెద్ద దిక్కు మనకు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇది అనుభవంతో చెప్తున్న మాట, ఏదో సభా మర్యాదగా చెప్తున్నటువంటి మాట కాదు, అనుభవించి చెప్తున్నటువంటి మాట. అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని గురించి స్మరించుకోవటం, వారు చేసినటువంటి మహాకార్యాలని గురించి ఓసారి నెమరు వేసుకోవటం, ఆ నెమరు వేసుకున్న దాని మీద మనం ముందుకి ఎలా సాగాలి అనే దానికి ఒక మార్గనిర్దేశనం అనేటువంటిది పొందటానికి అన్వేషించడం మొదలైనటువంటి ఈ పనుల వల్ల మనం సమాజం ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంది. అందుకనే అటువంటి వాళ్ళ వల్ల ఒక తరమంతా బాగుపడుతుంది. బాగుపడటం అంటే అర్థం ఏమిటంటే పునర్జన్మ లేకుండా ఉండటమే. ఎవరో ఒక తమాషాగా మొహమాట ఒక ఆయన అన్నాడు, మాకు సుబ్బారెడ్డి అని, చిలకం వెంకట సుబ్బారెడ్డి అని ఒక ఆయన మంచి ఫ్రెండ్ ఉండేవాడు అనంతపురంలో, చాలా గొప్ప విద్యావేత్త. ఆయన ఒక మాట అంటూ ఉండేవాడు, భాగవతం అంటే ఏమిటండి, భాగవతం అంటే బాగవటం, మనం అందరం బాగుపడటం. ఆ బాగుపడేటువంటి మార్గాన్ని చూపితే భాగవతము అని చమత్కారంగా అన్నాడు. బాగుపడటం అంటే అర్థం ఏమిటంటే లప్పలు సంపాదించి సమస్యలు కొని తెచ్చుకోవటం కాదు, లప్పలు సంపాదించి తెచ్చుకోవటం కాదు. భారతంలో ఒక అత్యద్భుతమైన మాట చెప్పారు. ఈ మాట నేను అనేక పర్యాయాలు చెప్తూ ఉంటాను, ఎందుకనంటే దానికి చాలా వ్యాప్తి రావాలి. ద్వ్యక్షరం బంధ ఇత్యాహు, త్రియక్షరం మోక్ష ఉచ్యతే. 2 అక్షరంబులు బంధంబు, 3 అక్షరంబులు మోక్షంబు అన్నారు వ్యాసుల వారు. చాలా ఆశ్చర్యకరంగా 1,25,000 శ్లోకాల భారతం అంతా చదివినా చదవకపోయినా ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు. ఏమిటి? 2 అక్షరంబులు బంధంబు, 3 అక్షరంబులు మోక్షంబు. ఏమిటి? మమేతి ద్వ్యక్షరం బంధ, మమ మమ మమ, నాది అనుకోవటమే, అదే బంధం. మమ అనే దాంతోపాటు మన్ని కాళ్ళు చేతులు అన్నీ కూడా కట్టి పడేసి ఎక్కడో తోడ పడేసి ఉంటాం. దానికి ఇంకొక అక్షరం చేర్చు, నా మమ, నాదేం కాదు. ప్రాక్టికల్గా అది అంతే కదండి. ఈ శరీరం నాది అనుకున్నాం అనుకోండి, నాదైతే నేను చెప్పినట్టు మాట వినాలా? నాది శరీరం నా మాట వింటోందా? కాలికి పక్షవాతం వచ్చింది, నోరు మాట్లాడటం మానేసింది. వచ్చే నోరు, నీకు బుద్ధి లేదా? నువ్వు నాదానివి కదా, నాదానివని నీకు అన్నం పెట్టి పోషిస్తున్నాను, నువ్వు పక్షవాతం రావటం ఏమిటి అనే అధికారం మనకుందా? వచ్చిందండి, పక్షవాతం వచ్చిందండి, డాక్టర్ గారు ఏమన్నా చూడండి అని చెప్పిపోతున్నావు. నీదే డాక్టర్ గారిదే? ఏదీ మనది కాదు. దీన్ని అనుసంధానం చేసుకుంటూ ఒక్క పరమాత్మ కోసమే ప్రయత్నం చేసేటువంటి మార్గాన్ని ఆలోచించండి అని వ్యాసుల వారు లోకానికి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం చేశారు.
నమమేతి చ ద్వ్యక్షరం బంధ ఇత్యాహు త్రియక్షరం మోక్ష ఉచ్యతే. మమేతి ద్వ్యక్షరం బంధ నమమేతి చ శాశ్వతం. అటువంటి అత్యుత్తమమైనటువంటి భారతాన్ని గురించి, రామాయణాన్ని గురించి జీవితమంతా మాట్లాడటమే కాకుండా దానికి అందులో ఉండేటువంటి ఉదాత్తమైన భావజాలాన్నంతటినీ కూడా పుస్తకాల్లో నిబంధించి శాశ్వత ప్రయోజనాన్ని మాట్లాడటం అంటే ఇప్పుడు అయిపోయింది. రేపు పొద్దున వచ్చే తరాల వాళ్ళకు కూడా అది ఉపయోగపడేట్టుగా మహాభారతం రహస్యాలు మొదలైనటువంటి, రామాయణ రహస్యాలు మొదలైనటువంటి గ్రంథాలు రాసి మనకు అది తరుగని గనిగా పెట్టిన ఉత్తమ ఉపకారం చేసినటువంటి మహానుభావులు మా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారు ఇచ్చినటువంటి ఆ జ్ఞాన సంపదనంతటినీ కూడా మనం ఉపయోగించుకుని మనం ప్రయత్నం చేసి మల్లాది వారి స్థాయికి ఎదిగి అక్కడి నుంచి పరమ ప్రయోజనాన్ని పొందడం అనేటువంటిది మన కర్తవ్యం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. రఘునాథ శర్మ గారి ద్వారా చాలా విశేషాలు తెలుసుకుంటూ వాటిని మల్లాది వారి ప్రవచనాల్లో, పురాణ ప్రవచనాల్లో అన్వయిస్తూ మనకి చాలా విశేషాలు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం బ్రహ్మశ్రీ చెర్రావూరి శివరామకృష్ణ శర్మ గారి ద్వారా వారికి కొంచెం చిన్నగా ఆరోగ్యం సహకరించటం లేదు అనే కారణం వల్ల కొంచెం క్లుప్తంగానే తక్కువసేపు మాట్లాడుతానన్నారు. పర్వాలేదు, ఎలా అయినా సరే వారు మల్లాది వారి గురించి మాట్లాడతారు. నమస్కారాలు చేస్తూ ఆచార్య కుర్చీ ముందు వేసుకున్నా. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు. ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి, దర్శనం శర్మ గారికి, చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క కుమారులకు, ధర్మాధికారి గారికి నమస్కారాలు. నాకు 3 రోజుల నుంచి జ్వరం, అన్నం తింటలేదు. అందుకని మామూలుగా అయితే రాను అని చెప్పేయాలి. వారం వెనక ధర్మాధికారి గారు రమ్మంటే అప్పుడు వస్తానన్నాను. మాట్లాడమే కాదు, ఒక అనుబంధం కూడా చంద్రశేఖర శాస్త్రి గారితో ఉన్నందువలన, రెండవ ధర్మాధికారి గారి యొక్క మాట మనం వదిలిపెట్టకూడదు, తీసేయకూడదు అనే భావంతో వచ్చాను. కానీ మాట్లాడే ఓపిక కూడా తక్కువే ఉంది. కేవలం వారి గురించి కొన్ని మాటలు మాత్రం మనవి చేస్తాం. శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క తాతగారు మల్లాది రామకృష్ణ విద్వచ్చేన వారు. అంటే ఆయన గొప్ప విద్వాంసులు, చేయనం చేసిన వారు, నిత్యాగ్నిహోత్రి. ఆయన మంచి ప్రవచనాలు కూడా చేసేవారు. వారి నుండి పరంపరగా వీరికి ఈ ప్రవచనం అనేటువంటి కళ సిద్ధించింది. చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ప్రవచనంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, వీరి పద్యాలు నాటక పద్యాల వల్లే ఉంటాయి. నాటకాల్లో పద్యాలు చదువుతారు సారా, ఆ రకంగా పద్యాలు చదివేవారు. చదవడం వలన నా ఎదురుగుండా ఒకనక హరికథకులు చెప్పారు, ఏమండి మా హరికథ కంటే మీ ప్రవచనాలకే జనం ఎక్కువ వస్తారు అని. విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో నా ఎదురుగుండానే తిరిగింది ఆ సన్నివేశం. ఎందుకంటే ఆయన పద్యాలు చదువుతుంటే అంత రమణీయంగా చదివేవారు. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన ప్రత్యేకించి మా జీవితంలో చాలా కాలం పురాణాలు చెప్పారు. అయితే నేను అనుబంధం ఉంది అన్న అనుబంధం ఏంటంటే, మా నాన్నగారికి చంద్రశేఖర శాస్త్రి గారికి బాగా స్నేహం. ఒకటి, మా నాన్నగారు ఇందాక చెప్పారు ధర్మాధికారి గారు, చిరావూరి అనంతపద్మనాభ శాస్త్రి గారు. ఆయన జీవితం అంతా కూడా పురాణాల మీదే జీవించారు. ఆయనకు వీరికి బాగా అనుబంధం ఉంది. తర్వాత చెప్తాను. ఇంత అనుబంధం ఉన్నప్పుడు చంద్రశేఖర శాస్త్రి గారి సంస్మరణ సభకు వెళ్ళకపోతే ఎలాగా అని సాహసించి వచ్చాను. దగ్గు వస్తుంది, చెప్పగలనో చెప్పలేనో తెలియదు అనుకున్నాను. అందుకని కిందే కూర్చుంటాను అన్నాను. కానీ ధర్మాధికారి గారు కింద కాస్త రావాలి అన్నారు. ఇంకా రాకుండా ఉండలేకపోయాను. అయితే విశేషం ఏంటంటే, ఈయన తాను పురాణాలు చెప్పడమే కాకుండా తిరుపతిలో పౌరాణిక పాఠశాల నిర్వహించారు. ఈ పౌరాణిక పాఠశాలలో ఆయన లౌకికులైన విద్యార్థులకు కూడా పురాణాల్లో శిక్షణ ఇచ్చారు. 6 నెలల శిక్షణ. చాలా మహాసాహసం.
ఒక్క గ్రంథం చదవాలంటే చాలా కాలం పడుతుంది. 6 నెలల్లో పౌరాణికులుగా తయారు చేయడం ఎలా శక్యమవుతుంది? కానీ ఆయన గమ్మత్తుగా తయారు చేసేవారు. ఏం చేసేవారు? ఒక సంస్కృత గ్రంథం చెప్తే ఆ సంస్కృత గ్రంథంతో పాటు దానికి సంబంధించిన తెలుగు పద్యాలు కూడా జోడించి చెప్పాలి. అది పద్ధతి. అల్లా శిక్షణ ఇచ్చారు. అలాగే చాలామందిని తయారు చేశారు. తయారు చేయడంతో ఆగలేదు ఆయన ఆ పదవి నుండి విశ్రాంతిని పొందిన తర్వాత ఏం చేశారు? పౌరాణిక సమ్మేళనము అని పెట్టారు. ఎందుకంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయనకి ఈయన శిక్షణ ఇచ్చారు. పురాణాలు చెప్పడం, వాడు వచ్చి అక్కడ పురాణం చెప్తాడు. ఎలా చెప్తాడు? అప్పుడు నేర్చుకున్నాడు కనుక అప్పటికప్పుడు ముక్కులు పట్టుకు చెప్తాడు, తర్వాత వదిలేస్తాడు. అలా వదలకూడదు. అందుకోసం ఏం చేశారు ఆయన? వాళ్లకు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు తప్పనిసరిగా ఓసారి చెప్పవలసిన అవసరం ఏర్పడడం కోసం పౌరాణిక సమ్మేళనం పెట్టారు. నన్ను కూడా పౌరాణిక సమ్మేళనంలో చేర్చుకున్నారు ఆయన. ఆయన చేసిన పౌరాణికులు చేసిన గొప్ప ఉపయోగం ఏంటంటే, సామాన్యంగా శాస్త్ర పండితులు పౌరాణికుల దగ్గర రానివారు. వాడు పురాణాలు చెప్పుకుంటారు అంటారు. వేద పండితుల సభకు కూడా వీళ్ళని పిలవరు. కానీ మరి ఈ పురాణాల వలన, ఇతిహాసాల వలన మాత్రమే జనానికానికి ధర్మం తెలుస్తుంది. కనుక ఆయన చేసిన పని ఏంటంటే, జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారు వరంగల్ వచ్చినప్పుడు అక్కడ పౌరాణిక సమ్మేళనం పెట్టారు. మేమంతా వెళ్ళాం. వెళితే స్వామివారితో చెప్పి ఏం చేశారు ఆయన? ఇక్కడికి వచ్చినటువంటి పురాణ పండితులకి అందరూ కూడా శృంగేరి జగద్గురు శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్గా మీరు వ్యవహరించుకోండి అన్నారు. వ్యవహరించుకోండి అంత ఆగలేదు. మీరు పురాణాలు చెప్పడానికి ముందర మాకు ఒక లేఖ రాయండి. లేఖ రాస్తే మేము మా సంస్థానం నుండి అక్షతలు ఆశీర్వచనాలు పంపిస్తాం. వాటిని మీరు అక్కడ ఉండేటువంటి శ్రోతలకు కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. నేను కూడా చాలా కాలం అలాగా శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్ అని పుస్తకాల్లో రాసినవాడిని. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన ప్రశ్నోత్తరత్నాలిక మనకి ఇక్కడ ప్రింట్ అయింది. మన వాళ్ళు ప్రింట్ చేశారు. మన శృంగేరి మఠం దాని మీద ఉంటుంది. ఆ మొట్టమొదటి ప్రింట్ అయినప్పుడు ఈ మాట ఉంటుంది. ఆ విధంగా రాసుకునేవాళ్ళం. అది పెద్ద గర్వంగా ఉండేది. మేము శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్ అంటున్నాం. అదొకటి. అంతటితో కూడా ఆగలేదు ఆయన. ఏం చేశారు ఆయన? రామాయణం పైన, భారతం పైన ఎవరెవరో చేసే ఆక్షేపణలు కానీ లేదా సందేహాలు కలిగే ప్రదేశాలు ఉంటాయి. వాటికి సమాధానాలు రాసి వాటిని పుస్తకాలుగా ప్రింట్ చేసి అవందరికీ పంచిపెట్టారు అక్కడ. ఏమండి, ఇంతేకాకుండా ప్రతి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు అనువాదాలతో కూడిన పురాణాలను మాకందరికీ పంచిపెట్టేవాడు. ఈ విధంగా గత శతాబ్దిలో లేదా ఈ తర్వాత శతాబ్దిలో ఈ పురాణాలు అనేటువంటివి అంతరించిపోకుండా ఉండడం కోసమే గొప్ప కృషి చేశారు. ఇంత కృషి ఎవరు చేస్తారు? ఈ చేయడం యొక్క గొప్ప ప్రయోజనం ఏంటంటే, గత శతాబ్దిలో పురాణాల గురించి చాలా వ్యతిరేకమైన ప్రచారం జరిగింది. పురాణాలు అంటే పుక్కిటి పురాణాలు అని, పురాణాలను నమ్మక్కర్లేదు అనే భావన వచ్చింది. మీకు ఉదాహరణ చెప్తాను. మన దేశానికి పేరేంటో తెలుసా? అసలు పేరు ఆంధ్రప్రదేశ్ కాదు. ఏమిటి పేరు? త్రిలింగ దేశము అని పేరు. ఈ త్రిలింగ దేశం అని పేరుంటే వీళ్ళు ఏం చేశారు? త్రిలింగ దేశం అనే పేరు పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? తెలంగాణ. 2000 సంవత్సరాల వెనక టాలిమి అనేవాడు తెలంగాణ అని ప్రయోగించాడు. త్రిలింగ అనే పదానికి వికృతి తెలింగ. నా అంటే నాడు అని అర్థం. కానీ వీళ్ళు ఆ పేరు తీసేసి ఏం చేశారంటే, ఈ దేశానికి పేరు ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా మాకు పాఠ్యవాచకాల్లో, పుస్తకాల్లో, కాలేజీలో ఏం రాశారంటే, అక్కడ త్రిలింగ పదం, తెలుగు పదం ఎలా పుట్టిందంటే, తెలుగు అనే పదంలో నకారం లకారంగా మాడితే తెలుగైంది అంతే తప్ప త్రిలింగ అనే పదం కాదు, విద్వాంసులు కల్పించింది అని రాశారు. నేను తెలుగులకు మూలమున వ్యాసం రాశాను ఈ అంశంపై. ఈ విధంగా ఒక ఆయన దీని గురించి వ్యాసం రాస్తూ పాఠ్యవాచకంలోని ఎంఏలో ఆయన ఏమని రాశారంటే, ఈ త్రిలింగ అనే పదానికి తెలుగు మూలం అనకూడదు, తెలుగుని చూసే త్రిలింగ కల్పించి ఉంటారు ఎవరో ఏ విద్యానాథుడో అని రాశారు. అది రాసి దానికి కారణం ఏంటంటే, ఒక మతం పరంగా త్రిలింగ పదం ఎలా ఏర్పడుతుంది అని ఆక్షేపణ. కానీ త్రిలింగ ఏర్పడడానికి బలమైన ప్రమాణాలు ఉన్నాయి. తెలుగు నుండి తెలుగు వచ్చిందన్నది ప్రమాణం లేదు. కనుక ఎందుకంటే అది ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, త్రిలింగ అనే పదం ఉంది అన్న ప్రమాణం ఉంది పురాణంలో. పురాణంలో ప్రమాణం ప్రక్షిప్తం ఉంటుంది. అది ఎవరు విశ్వసిస్తారో అని రాశారు అక్కడ. నేను తెలుగు భాషా చరిత్ర అనే పుస్తకంలో ఈ వాక్యాలు చదివాను.
ఇదే విధంగా పురాణంలో చెప్తే నమ్మక్కర్లేదు అనేటువంటి ఒక ధోరణి ఏర్పడింది. అటువంటి స్థితిలో ఈ మహానుభావులు చేసిన పని ఏంటంటే, మరి తాను పురాణాలు చెప్పడమే కాకుండా చాలామంది పురాణ విద్వాంసాలు తయారు చేయడమే కాకుండా తయారు చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని వదిలిపెట్టకుండా పౌరాణిక సమ్మేళనాలు నిర్వహించడం, వాళ్ళు మరిచిపోకుండా ఉండడం కోసమని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం, కొత్త కొత్త పుస్తకాలు, ఏదో ఒక పురాణం చెప్పి ఊరుకోవడం కాకుండా వేరే వేరే పుస్తకాలు అనువాదాలతో సహితంగా, అంటే వీళ్ళకి సంస్కృత జ్ఞానం తక్కువ ఉంటుంది, అనువాదాలతో సహితంగా ఇచ్చారు. ఇంత పని ఎవరు చేస్తారు చెప్పండి. కనుక పురాణాల విషయంలో వారు చేసినటువంటి ఈ కృషి అపారమైంది. అంతే గౌరవం రప్పించడం. శృంగేరి జగద్గురు మహాసంస్థాన పురాణ విద్వాన్ అంటే ఎంత గౌరవం అది. అటువంటి గౌరవం కలిగించుకునే విధంగా కూడా ఆయన చేయడం జరిగింది. ఇంతటితో ఆగలేదు ఆయన, ఇంకా పెద్ద పని చేద్దాం అనుకున్నారు. రాజమండ్రిలో వేదశాస్త్ర సభ అని ఉంది. ఆ వేదశాస్త్ర సభలో ఈ పురాణ పండితుల్ని కూడా పరీక్షలు ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి గౌరవం కలిగిద్దాం అనుకున్నారు. ఎందుకంటే వేద సభలకు వీళ్ళు పిలవరు, వేద సభలకు వీళ్ళని పిలవరు, శాస్త్ర సభలకు కూడా పిలవరు. కనుక వేద సభల్లో వీరికి గౌరవం రప్పించడం, సభల్లో కూడా గౌరవం రప్పించడం ఏర్పాటు చేద్దామని చెప్పని దానికి తాను ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. అంటే ఎలాగైనా సరే ఈ పురాణానికి సంబంధించి ప్రచారం జరగాలి, ఇది వదిలిపెట్టకూడదు. అటువంటి సుదీర్ఘమైనటువంటి దృష్టి కలిగినటువంటి మహానుభావం, దీర్ఘదృష్టి ఎవరికి ఉంటుంది, ఇంతవా చేయాలనేది ఎందరికి ఉంటుంది చెప్పండి. కనుక ఈ పురాణాల యొక్క పురాణ విజ్ఞానం యొక్క అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఇప్పుడు దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు కేవలం అసలు సంస్కృత జ్ఞానం సంప్రదాయ జ్ఞానం అస్సలు లేనివాళ్ళు, వాళ్ళని కూడా పురాణ పండితుడిగా ఆయన దాంట్లో పిలిచేవారు, పౌరాణ సమ్మేళనాలు వాళ్ళు చేసి చెప్పించేవారు. ఎంత గొప్ప విషయం. కనుక ఈ విధంగా ఆయన చేయడమే కాకుండా తాను శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పాత్రమయ్యారు. శృంగేరి జగద్గురువుల అనుగ్రహాన్ని తాను పాత్రం కావడమే కాకుండా ఈ పౌరాణికులకి అందరికీ కూడా ఆ అనుగ్రహాన్ని వారు కలిగించగలిగారు. కనుక గత శతాబ్ది చివరి నుండి పురాణాలను ఈ విధంగా ప్రచారం చేసి అవి జనంలోకి చొచ్చుకుపోవడానికని కృషి చేసినటువంటి మహానుభావులు వారికి హృదయపూర్వకంగా నేను తల వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇటువంటి సభలో వారి గురించి ఒకసారి స్మరించడానికి అవకాశం కలిగించినందుకు మరి ఈ సభ నిర్వహించిన వారికి, ధర్మాధికారి గారికి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను, 3 రోజులు లంకడాలు ఏం మాట్లాడగలుగుతాను, ఏమనగలుగుతాను, దయచేసి ఏమనుకోకుండా నమస్కారం. చిరు సత్కారం చిన్నది. ఆరోగ్యం సహకరించని కారణంగా చిరావూరి శివరామకృష్ణ శర్మ గారిని మనందరి తరపున చిరుగా సత్కరించుకుని వారికి నుంచి వెళ్ళేందుకు అనుమతి తెలియజేస్తూ భవిష్యత్తులో వారిని మరొక సమయంలో ఇంకా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి చెప్పవలసిన విశేషాలు ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి విపులంగా విందాం. మరి మా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇది బ్రహ్మశ్రీ మల్లాది చిరావూరి శివరామకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తదుపరి చాలా సంతోషంగా ఉంది. గురువు గారి సమక్షంలో అంతటి వారిని ఈ విధంగా సత్కరించుకోవడం ఈ సత్కారాలన్నీ కూడా కుటుంబ సభ్యుల తరపునే జరుగుతున్నాయి. అందుకే కొంచెం నేను దూరంగా ఉన్నాను, విషయం గమనించగలరు. ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు వారికి ఉన్న ఆ తండ్రిగా మీద ఉన్న వాత్సల్యం. మనందరూ చాలా మంది ఉన్నారు, 4 కొడుకులు 4 కోడళ్ళు ప్రస్తుతానికి వచ్చారు. ఆ 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు
చేసుకుంటాం కదా, అప్పుడు తప్పనిసరిగా అందరితోటి పరిచయాలు అవి పెంచుకుందాం. ప్రస్తుతానికి కార్యక్రమం ముందుకు సాగుతుంది. బ్రహ్మశ్రీ మరమామల వెంకటరమణ శర్మ గారికి కూడా చిరు సత్కారం గురువు గారు కుటుంబ సభ్యుల ద్వారా చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమానికి చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రేమతో 1-4 సార్లు గుర్తు చేసి పిలిపించి శత జయంతికి హైదరాబాద్లో మరొక వేదిక కలిగించినటువంటి ధర్మాధికారి శ్రీ శివగురు శ్రీరామచంద్రమూర్తి గారికి ప్రేమపూర్వకంగా అందరికీ ధన్యవాదాలండి. తప్పనిసరిగా మనం వచ్చే సంవత్సరం జరిగే ఆ 3 రోజుల కార్యక్రమంలో విస్తృతంగా ఇంకా మల్లాది చంద్రశేఖర్ గారి గురించి మధ్యలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆవేళ మిగిలిన కార్యక్రమాలు నిర్వహించుకుందాం. మరోసారి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.